అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా! ఒకేసారి ఎక్కువ బ్లౌజులు వేసి కట్ చేస్తున్నప్పుడు ఎలా కట్ చేయాలి? ఒకే సైజు వచ్చినప్పుడు ఒకటి, ఒకటి విడివిడిగా కట్ చేసుకోకుండా ఇలా ఒకేసారి వేసి ఎలా కట్ చేసుకోవాలన్నదైతే ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. 10,000కి దగ్గరలో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ ఇంకొంచెం ముందుకెళ్తాయి. అలాగే మీరు లైక్ చేయండి, హైప్ అనే ఆప్షన్ ఇవ్వండి. చూడండి ఇక్కడ ఓపెన్స్ అటువైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉందనమాట. ఇవి ఒకే సైజు, ఒకే కస్టమర్వి. వేరే ప్యాటర్న్స్ ఏమీ లేదనమాట. మామూలుగానే స్టిచ్ చేయాలి, పైపింగ్ కూడా అవసరం లేదని చెప్పారు. అందుకని ఇక్కడ నేను కటింగ్ పెట్టేసుకున్నాను. ఇలా మనం రెండు ఒకేసారి వేసి కట్ చేసినప్పుడు జెయింట్లు మన వైపు ఉన్నాయి కదా, అక్కడ కరెక్ట్గా వేసేసుకోండి. వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ నాకు హెచ్చు తగ్గులు ఏమీ లేవు, దారాలు ఉన్నాయి, నేను స్టిచ్చింగ్లో తీసేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి గుర్తుంచుకోండి, ఓపెన్స్ ఏమో అటు ఉందన్నమాట, జెయింటింగ్ అనేది నా సైడ్ ఉంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసి ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకుంటున్నాను. మీరు కుట్టుకు ఎంత పడతారనే దాన్ని బట్టి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బ్లౌజ్ని అలాగే సీదా పెట్టేసి మెజర్మెంట్స్ తీస్తూ ఉంటారు. ఉల్టా తీసేసి చూడండి, కరెక్ట్గా వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా? బ్యాక్ డాట్ కోసం. అలాగే బ్లౌజ్ యొక్క హైటు బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు పట్టేసుకొని ఇలా టైట్గా పట్టేసుకోండి. ఇక్కడ కూడా వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ ఇవ్వండి. స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్ అవుతుందన్నమాట. అక్కడికి ఒక లైన్ వేసేసుకొని ఇటు చివరన ఒక లైన్ వేసేయండి. ఈ విధంగా ఇలా ఈ క్లాత్ మొత్తం మనకు బ్యాక్ పార్ట్కి అవసరం అవుతుంది. అలాగే చంకదింపు మనం కింద కుట్టుకు వదిలేసాం కదా, అక్కడ క్లాత్ వదిలేసుకొని పై వరకు మార్కింగ్ ఇవ్వండి. ఇలా చూడండి, నేనైతే ఇక్కడ చంక అనేది చిన్నగా అనిపించింది. నేను కట్ చేసేటప్పుడు కిందికే కట్ చేస్తాను, చూపిస్తాను మీకు ఆమ్ రౌండ్ సెట్ అవుతుంది. అది చూడండి మొత్తం చివరి వరకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని నడుము లూజ్ సారీ అండి నెక్ చెక్ చేసుకుంటున్నాను. నెక్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ పైకే మార్కింగ్ ఇచ్చాను చూడండి, ఎందుకంటే ఇది కూడా స్టిచ్చింగ్ చేస్తే దిగుతుంది కాబట్టి. ఇంకా మనకి దీని నడుము లూజ్ ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉంది చూసుకోవాలి కదా. చెస్ట్ లూజ్ వచ్చేసి నేనైతే మీరు డైలీ చూసే వాళ్ళకు తెలిసి ఉంటుంది, నేను ఫ్రంట్ పార్ట్లో ఇలాగే తీస్తాను. నాకు పర్ఫెక్ట్గానే కుదురుతాయి బ్లౌజులు. చూడండి, ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఇలా లాగినట్టుగా పట్టేసుకుంటే 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు అంటే 32 ఇంచుల చెస్ట్ లూజ్, చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉందనేది ఇక్కడ చూపిస్తాను నేను. 28 ఇంచుల నడుము లూజ్ ఉందండి. చూడండి, 7 ఇంచులు వచ్చింది. అంటే 8 ఇంచుల చెస్ట్ ఉంది, 7 ఇంచుల నడుము లూజ్ ఉంది. 4 భాగాలుగా అంటే 28 ఇంచుల నడుము చుట్టుకొలత, 32 ఇంచుల చెస్ట్ చుట్టుకొలత అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి. ఇంకా చెస్ట్ దగ్గరికి మనం ఒక లైన్ స్ట్రైట్గా వేసేసుకుందాం. ఇక్కడ నడుము దగ్గర 1 ఇంచ్ యాడ్ అవుతుంది చూడండి, చెస్ట్ లైన్ వేసినప్పుడు ఆ 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్కి వెళ్ళిపోతుంది. నెక్ వచ్చేసి పైన 2 ఇంచెస్, కింద వచ్చేసి 2.5. ఇంత సన్నగా ఉన్నారు కదక్క, ఇంత వేస్తారా, నెక్ ఎక్కువైపోతుంది అనుకోవచ్చు. ఈ కస్టమర్ ఇంత డీపు వేసుకుంటారనమాట. మనం సైజ్ చూస్తే అర్థమవుతుంది. షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ మనం చంక డౌన్ ఇచ్చేసాం కదా, అక్కడికి మార్కింగ్ ఇస్తున్నాను చూడండి. పైకి మార్కింగ్ ఇవ్వాలి, నేను పైన ఇచ్చిన మార్కింగ్కి ఇవ్వాలి, కానీ అక్కడ చాలా చిన్నగా ఉందన్నమాట చంక అనేది, సరిపడదు అని నాకు అర్థమైపోయి నేను ఇంకా సైజ్ బ్లౌజు పెట్టాను అక్కడ. కానీ నేను కిందికి లైన్ వేసాను కదా, నాకు కరెక్ట్ ఆమ్ రౌండ్ మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ నెక్ రౌండ్ తిప్పుతున్నాను చూడండి, ఒక 1/2 ఇంచ్ మూలను వదిలేసుకొని నీట్గా నెక్ రౌండ్ తిప్పాను. ఇక్కడ మూలన చంక దగ్గర 1 ఇంచ్ మాత్రమే పెట్టాను, చిన్న సైజ్ కాబట్టి 1 ఇంచ్ పెట్టేసి నీట్గా రౌండ్ తిప్పేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే, నేను ఆమ్ రౌండ్ చెక్ చేసుకోకుండానే కట్ చేశాను. కానీ నేను కొంచెం కట్ చేసిన తర్వాత నాకు చూస్తే అర్థమైపోతాయి కొన్ని బ్లౌజెస్, ఏంటంటే చిన్న సైజ్ కదా, చూసుకోకపోయినా పర్వాలేదు కుట్టేయచ్చు. ఇక్కడ మనం ఖర్చు ఉంది, చిన్న ఆమ్ రౌండ్ కాబట్టి. కానీ మీకు డౌట్ రావచ్చు కదా, కట్ చూసుకోలేదని చెప్పేసి, అందుకే ఇక్కడ చూస్తున్నాను చూడండి. పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసాను నేను. నాకు ఎంత వచ్చింది అనేది మీకు ఇప్పుడు చెప్పలేదు కదా, నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ సైజ్కి ఎంత ఉందనేది చూస్తున్నారు కదా, 7 మీద ఒక 2 గీతలు అలా ఉందన్నమాట. చూడండి, పైన ఒక 1/2 ఇంచ్ కుట్టు క్లాత్ వదిలేసుకొని ఇదే టేపు ఇలా పెట్టేశాను అనమాట. ఇప్పుడు మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి.
చూడండి నేను చెక్ చేసుకోకుండా కట్ చేసినా కూడా జూమ్ చేస్తే ఎంత వచ్చింది, 7 మీద 2 గీతలు వచ్చేసింది కదా, మనకు కరెక్ట్గా సరిపోతుంది. కొన్ని బ్లౌజెస్ ఏంటంటే చూసి కట్ చేయగలుగుతాం అనమాట. అంత అనుభవం రావాలంటే ప్రాక్టీస్ ఉండాలి. మనం మిస్టేక్స్ చేస్తూ కుడుతూ ఉంటేనే కదా ప్రాక్టీస్ అయ్యేది మనకి. చూడండి ఇంకా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వేసేస్తామండి. ఇంకా నడుము దగ్గర చిన్నపాటి క్లాత్ తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా తీయకూడదు. సైడ్ కుట్టు దగ్గర నుంచి సైడ్కి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ అనేది వచ్చేస్తుంది. 1 ఇంచు వెడల్పు, ఫోల్డింగ్ మీద 1/2 ఇంచు పొడవు వచ్చేసి ఒక 3.5 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు నెక్ డీప్ని బట్టి. ఇంకా వీళ్ళు చూస్తే చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ మీటర్ లైనింగ్ ఇచ్చారనమాట. ఇంకా మనకు మంచిగా సరిపోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ తీయగానే ఫ్రంట్ తీసేస్తున్నాను. ఇప్పుడు కూడా జాయింటింగ్ అనేది నా వైపు ఉంచోండి. ఓపెన్స్ అటువైపు ఉంది. ఓపెన్స్ వైపు చంక భాగం వెళ్ళేటట్టు ఇప్పుడు నేను పరిచాను కదా, అలా పరిస్తే క్రాస్ కటింగ్ అనమాట. చూడండి ఈ విధంగా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను. నెక్ మనకు ఫ్రంట్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి నేను పైకే మార్కింగ్ వేసేసాను. ఇంకా నీట్గా చుట్టూరా మార్కింగ్ ఇస్తున్నాను చూడండి ఇలా. ఇప్పుడు ఈ క్లాత్ తీసేసుకొని చూడండి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకుంటున్నాను చంక దగ్గర. దీని లోపల ఒక 1/2 ఇంచ్ కర్వ్ అనేది తీసేస్తే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది. ఇది ముఖ్యంగా బిగినర్స్ మర్చిపోతూ ఉంటారు. ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి, ఫ్రంట్ హ్యాండ్స్కి కూడా లోతు తీయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి లోతు తీస్తాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇంకా నెక్ వచ్చేసి ఒక సైడ్ ఉన్న నెక్ తీసేసుకోండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేయండి. నీట్గా సైజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని మంచిగా మార్కింగ్ ఇచ్చేసుకోవడమే ఈ విధంగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ హైట్ మనం స్ట్రేట్ కటింగ్ అయితే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. షోల్డర్ దగ్గర నుంచి మనకు మెయిన్ డాట్ వరకు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. చూడండి ఇలా నాకైతే అక్కడ 11 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ నేను 12 పెట్టుకుంటున్నాను అనమాట. 1 ఇంచు కలుపుకుంటున్నాను ఖర్చుకి. ఇంకా చంక సైడ్ చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ అతుక్కునే వరకు ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకొని ఈ లైన్ని వేసేసుకోవాలి స్ట్రైట్గా. చూడండి ఇలా ఈ మిడిల్లో పెట్టిన మార్కింగ్కి దీనికి ఇలా కలిపేసుకొని ఇక్కడ మనం 4 హుక్స్ వరకు ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసాం కదా, దాన్ని ఇలా క్రాస్ బెల్ట్ షేప్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా డాట్స్ విషయానికి వస్తే మీకు ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. షోల్డర్కి ఎదురుగా ఇలా లైన్ పెట్టేసుకొని మీ సైజుని బట్టి వెడల్పు వేయండి. చూడండి ఇలా హుక్స్ పట్టికి మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది. ఇంకా నీట్గా కట్ చేసుకోవడమే. చూడండి బ్యాక్ పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్లో మనం ఎక్కడ పార్ట్ చేస్తాం బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళు ఫ్రంట్ హైట్ సరిగ్గా తీసుకోరు, ఖర్చులు వదులుకోరు అనమాట. అది ఫ్రంట్ హైట్ కరెక్ట్గా తీసుకొని ఫ్రంట్ నెక్ మెజర్మెంట్ ప్రకారం తీసుకొని ఫ్రంట్ కర్వ్ అనేది కరెక్ట్గా తీస్తే అప్పటికి కూడా మీకు బ్లౌజ్ మిస్టేక్ పోతుంది అని అనుకుంటే మాత్రం మీరు స్టిచ్చింగ్ పొరపాటు చేస్తున్నట్టు. స్టిచ్చింగ్ కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ కటింగ్ అనేది 70% ఉంటుందన్నమాట బ్లౌజ్ కుదరడంలో. తర్వాత 30% స్టిచ్చింగ్లో ఉంటుంది. చాలామందికి స్టిచ్చింగ్ ఎలా పడితే అలా చేస్తూ ఉంటారనమాట. కరెక్ట్గా చేయాలి, సైజ్ ప్రకారం రావాలి. ఏది ఎక్కువ రాకూడదు అలా అని చెప్పేసి తక్కువ రాకూడదు. మనం కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది గుర్తుంచుకొని కట్ చేయాలన్నమాట. ఇంక ఇక్కడ క్రాస్ బెల్ట్లు వచ్చేసి చూస్తున్నారు కదా, ఒక సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని నీట్గా ఇలా పట్ చేసుకొని ఫస్ట్ ఒరిజినల్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక లైన్ వేసాను చూడండి. తర్వాత దానికి 1 ఇంచ్ ఖర్చు. నేను వేసే మెథడ్కి 1 ఇంచ్ ఖర్చు అయితే పడుతుందండి. నేను కుట్లలో నాకు క్లాత్ ఎక్కువగా పడతాను కాబట్టి 1 ఇంచ్. మీరు ఖర్చు ఎంత పడతారనే దాన్ని బట్టి పెట్టేసుకోండి. ఇంకా క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయి ఇంకో లేయర్ నేను స్టిచ్చింగ్లో తీసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి హెమ్మింగ్ చేయాలి, ఒకటి వచ్చేసి లోడింగ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లోడింగ్ చేసేది కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. అంటే లోడింగ్ అంటే మనకి ఏంటంటే బ్లౌజ్కి బార్డర్స్ వస్తాయి కదా, అవి అన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా నీట్గా కట్ చేసుకొని కింద ఎక్స్ట్రా లేకుండా నీట్గా కట్ చేసేసి ఫస్ట్ ఒక లైన్ వేసేసుకుందాం. ఈ ఖర్చులన్నీ తీసేయడానికి మనము మామూలుగా చేతితో లైన్ వేసామనుకోండి వంకర టింకరగా వెళ్ళిపోతుంది. అదే స్కేల్ పెట్టేసామనుకోండి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఇంకా 1/2 ఇంచ్ అయితే కుట్ల కోసం పెట్టేసుకున్నాను నేను లోడింగ్ చేయడానికి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసేసుకొని దాన్ని ఉల్టా పెట్టేసుకొని చూడండి నీట్గా టైట్ కుట్లు ఎక్కడికున్నాయి
హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగు, చంక డౌన్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసి ఇంకా బ్లౌజ్ హ్యాండ్ తీసేస్తున్నాను. చూడండి, హైట్ దగ్గరకు ఒక లైన్ వేశాను, చంక డౌన్ దగ్గరకు ఒక లైన్ వేశాను. ఇప్పుడు ఈ చంక డౌన్ ఈ సైజుకు ఎంత ఉందనేది చూసుకుందాం మనము. 2.35 ఉంది. హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందన్నమాట. సరిపోతుందండి, మనకు కరెక్ట్గానే ఉంటుందన్నమాట. ఇంక మనకు ఆమ్ రౌండ్ 7 మీద 2 గీతలు కదా, కరెక్ట్గా అక్కడికే వచ్చింది. చూడండి, ఆ మెజర్మెంట్ బ్లౌజు మేము స్టిచ్ చేసిందే, అందుకని అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట. చాలా సంవత్సరాల నుంచి వచ్చే కస్టమర్ వీళ్ళైతే ఇంకా నీట్గా హ్యాండ్ కర్వ్ చేపించేసుకొని కట్ చేసుకోవడమే. ఇలా షోల్డర్ దగ్గర ఒక టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట హ్యాండ్స్కి వచ్చేసి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ టైట్ కుట్టుకు మధ్యలో నేను ఇక్కడ 1/2 ఇంచ్ లోతు మాత్రమే తీస్తున్నాను. చూడండి, ఎందుకంటే చిన్న సైజ్ సరిపోతుంది. ఇంకా టక్స్ ఇచ్చేసుకోండి, ఇది స్టిచ్చింగ్లో ఫ్రంట్ పార్ట్ కానీ గుర్తించుకోవడానికి. ఇప్పుడు ఒక హ్యాండ్ కట్ చేశాం కదా, ఇప్పుడు హెమ్మింగ్ కోసం పెట్టే హ్యాండ్ కటింగ్ చూపిస్తాను. చూడండి, దాన్ని కూడా పూర్తిగా 4 ఫోల్డింగ్స్గా చేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఇలా ఒక లైన్ వేసేసి ఎక్స్ట్రాలన్నీ కట్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్కి, ఇది నేను మొత్తం ఈ స్కేల్ మందం అంటే మీరు టేప్ ప్రకారం అయితే బిగినర్స్ అయితే 1.5 తీసుకోండి. మీరు కుట్లలో కొంచెం అటు ఇటు చేస్తారు కాబట్టి 1.5 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రాగా ఇక్కడ వచ్చేసి నేను ఈ స్కేల్ మందం తీసేసుకున్నాను. తీసేసుకొని ఎక్స్ట్రా తీసేసుకొని ఆల్రెడీ కట్ చేసిన హ్యాండ్ ఉంది కదా, దాన్ని పెట్టేసి కర్వ్ తిప్పేసాను అనమాట. మళ్ళీ సైజ్ బ్లౌజ్ తీసుకొని అదంతా ఎందుకులే అని చెప్పేసి ఇలా ఇంకా నీట్గా కట్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని నీట్గా కర్వ్ షేప్ అనేది తీసేయాలన్నమాట. ఏదైనా కూడా మనకు ప్రాక్టీస్ చేస్తేనే ఇంత పర్ఫెక్ట్గా రాగలుగుతుంది, స్పీడ్గా కట్ చేయగలుగుతాము. 1-2 బ్లౌజులు పాడవగానే నాకు రావట్లేదని చెప్పేసి పక్కన పెట్టేయకుండా ప్రయత్నం మానకుండా చేస్తూ ఉంటే ఎక్కడ మిస్టేక్ పోయింది ఏంటి అన్నీ చూసుకొని కట్ చేస్తే బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయండి. స్టిచ్చింగ్లో హార్డ్ ఎక్కువ అంటే బ్లౌజే అని చెప్తాను నేను, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కాబట్టి. నచ్చితే లైక్ చేయండి.